ఇక రానున్న కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పట్లో గజదొంగల ముఠా రాజ్యాన్ని పరిపాలించేదంటూ చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు కలిసి ఇసుక నుంచి మద్యం దాకా అన్ని దోచుకుని పంచుకుని తింటున్నారంటూ విమర్శించారు. ఇక ఎమ్మెల్యేలని ఎంఆర్ఓలాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శిస్తే చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారు బాబు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. ఇక 2019లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే టీడీపీతో కలిసి ముందుకు వెళ్లలేకపోయామన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 2014లో టీడీపీకి మద్దతిచ్చి 2019లో ఎందుకు ఇవ్వలేదో పవన్ చెప్పాలి అంటున్నారు వైసీపీ నేత సజ్జల. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నావంటూ పవన్ ని ప్రశ్నించారు సజ్జల. పని అయిపోయింది. రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం. అది నిర్ణయం అయింది. తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామా, ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అప్పట్లో ఒక గజదొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్ దాకా, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, తినుకోవడము. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యున్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి కాబట్టి ఆయన ఇంకొక ఊరికి పంపిస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు, పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి వీడు ఎట్టా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా, వీడు అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? మరి వీడు కొడుకు ఎక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా, లేకపోతే వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడేటో వచ్చాడు పప్పు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే వాడి బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా. చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, 2019లో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఆ తీసుకెళ్ళలేని లోటు, దాని తాలూకు రియాక్షన్ జగన్, వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొస్తుంది 2 పార్టీల మధ్య? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు బాగా పనిచేసినాడు అనుకుంటే 19లో ఎందుకు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? ఈయన చెప్పుకోవాలి, ఆయన ఎందుకు చేశాడు ఆయన చెప్పాలి. ఈయన చెప్పట్లా, ఆయన 19లో ఎందుకు ఇండిపెండెంట్ చేశాడు ఆయన చెప్పట్లా. అంటే అవగాహన కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఒప్పందం, వేరే ఒప్పందాలు, తెర వెనక ఒప్పందాలు కుదరలేదా? ఈ రోజు కుదిరే కేవలం అధికారం లేక రావాలనే ఇదొక్కటి తప్ప. ఎందుకు రావాలి అంటే నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో, పూర్తిగా స్వార్థ ప్రయోజనాలతో కూడిన చిన్న గ్రూపు, లాబీ, ఒక గ్యాంగ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి.